హలో చేతులు రండి, నేను ఆ పోసారి గళ్ళ ఈ చీరేటిలో బెదురుకోవటం కాదు. నేను ఎవరికి అర్థం కాను, ఆ మాటకు వస్తే నాకు నేనే అర్థం కాను. యా మాకు తెలుసులేరా. ఓన్లీ సాడిస్ట్ రాము, నువ్వు ఆల్రెడీ డైపర్లు పెట్టుకుని తిరుగుతున్నావని, అప్పట్లో పెట్టిన ట్విట్టర్ పోస్ట్ అని భయపడి డిలీట్ చేస్తున్నావని ఫిలిం నగర్ లో టాక్. ఎందుకు వచ్చిన పడాయి కబుర్లు? ఓ తెలిసిపోయిందా, నా భయం వల్ల నేను జైలుకి వెళ్ళడానికి అభ్యంతరం లేదు. ఇన్ఫాక్ట్ నాకు ఇష్టం కూడా. ఆ డిగ్రీ అంటేనే నాకు వణుకు పుడతా ఉంది. యా జైలేమన్నా నీ అత్తరిల్లా పోనివరమా, నువ్వు అన్నావే ఆ గుంటూరు కారాన్నే కింద పైన పూస్తాడు. తప్పించుకునే మార్గం లేదా చిడతలు రజని? కొంచెం చెప్పొచ్చు కదా, అవసరమైతే పాదాలు సైతం నాకు. ఐ లైక్ ఇట్. నువ్వు నీ ఊరుకొక వేషాలు. అయితే ఒక పని చెయ్యి, తిన్నగా ఫిలిం నగర్ ఆఫీస్ కి వెళ్ళు. వెళ్ళి ఆ మధ్య శ్రీరెడ్డి చేసినట్లు ఒక్కొక్కటి ఊడతా. సాక్షిని లైవ్ కి పిలు. నీ పిచ్చి పీక్స్ కి చేరిందని మెంటల్ హాస్పిటల్ పడేస్తారు. అలా 3rd డిగ్రీ నుంచి తప్పించుకోవచ్చు.